ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. కాకినాడలో డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, జీవో 99 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, గిరిజన ప్రాంతాల్లోని వైద్యులకు 50% మూల వేతనాన్ని గిరిజన బాధ్యతంగా ఇవ్వాలంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పిహెచ్సి హెల్త్ సెంటర్స్ సంఘం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులైతే ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా కాకినాడ డిఎంహెచ్ఓలో కొంతమంది వైద్యులు వారు నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనకు కొంతమంది వైద్యులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం మీ వైద్యులంతా కూడా హాస్పిటల్స్కే వెళ్ళి వైద్యం చేయకుండా ఈరోజు నిరసన తెలుపుతున్నారు. ఇంకా ప్రధాన కారణం ఏంటి? దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరంలో చూసుకుంటే మేము జాయిన్ అయినప్పుడు మాకు ప్రభుత్వం వచ్చిన హామీ ఏంటంటే మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు మీకు పీజీ నుంచి ఇన్ సర్వీస్ కోటా వస్తుంది, మీరు ఈ జాబ్ చేస్తూనే ఉన్నత వైద్య విద్య చదవడానికి మీకు ఆస్కారం ఉంటుంది అనే ఒక నమ్మకంతో మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. అంటే మేము ఓన్లీ ఇన్ సర్వీస్ కోసమే జాయిన్ అవ్వండి కాదండి, సేవ చేయడానికే. మాకు ఇన్ సర్వీస్ కోటా అన్నది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్. మాకు ఈ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ యూస్ చేసుకొని పీజీ అనేది ఏదైతే ఉందో ఉన్నత విద్య అనేది చేసుకొని మళ్ళీ మేము అదే చేసి మళ్ళీ రూరల్ సర్వీస్ చేయడానికి ఈ పీజీని మేము అడుగుతున్నాం. సో ముఖ్యంగా మాకు ఈ పీజీ ఇన్ సర్వీస్ కోటా అన్నది మీరు ఇస్తానన్న 15 దానికే మీరు అన్ని బ్రాంచ్లకు ఇవ్వాలని మనం చేస్తున్నాం. ట్రైబల్ పిహెచ్సి డాక్టర్స్ వర్తింపు చేయాలని చెప్పి అలాగే కొన్ని మీ డిమాండ్స్తో ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు. అది ఏంటి? ఇప్పుడు ట్రైబల్ పిహెచ్సిస్లోని చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అన్నీ కూడా లోపలికి ఉంటాయి. అక్కడ డాక్టర్స్ లోపలికి వెళ్ళి వైద్యం చేస్తున్నారు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి ఏంటంటే ట్రైబల్ అలవెన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రైబల్ అలవెన్స్ కూడా మనకి ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే సంచార చికిత్స, చంద్రాన సంచార చికిత్స అని పెట్టారు. ఆ చంద్రాన సంచార చికిత్స కూడా అలవెన్స్ ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పారు. అది కూడా దాని గురించి కూడా ఏం చెప్పలేదు. అయితే ఈరోజు పిహెచ్సికి చాలామంది రోగులు వస్తారు, వైద్యులు ఎంతైనా అవసరం. ఈరోజు మీరు ఎంత అలాగ ఉన్నారు అంటే ప్రభుత్వం మీ యొక్క ధర్నాకి లేకపోతే మీ డిమాండ్స్కి ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకున్నారు? నమస్కారం అండి. మేము ఇది ఇప్పటికిప్పుడు మొదలెట్టిన ధర్నా కాదండి. ఇది మేము ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక 5 రోజుల ముందే మేము ఎలాగా ధర్నా చేయబోతాము, మీరు మమ్మల్ని టాక్స్కి వెళ్ళకపోతే ఇలా ఉంటుందని మేము ముందుగానే చెప్పామండి. సో మేము ఇది ఎందుకు పెడుతున్నామంటే మెయిన్ మాకు ఇన్ సర్వీస్ కోటా అని చెప్పి ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదండి, ఉన్న బ్రాంచెస్ అన్నీ తగ్గించేసి 15% మాత్రమే మాకు ఇవ్వడంతో మేము చాలా నష్టపోతామండి. సో ఇంత సర్వీస్ చేసి ఇంకా చాలామంది ఇక్కడ మా బ్యాచ్లో అందరూ లేడీస్ ఉన్నారు. ఫ్యామిలీస్ని విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి దూరంగా మాకున్న రూరల్ ఏరియాస్కి వెళ్ళి ట్రైబల్ ఏరియాస్లో మేము ఎంత సర్వీస్ చేసినప్పుడు మాకు ఇది ఇంకా పై చదువులకి వెళ్ళడానికి ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుందండి. సో దాన్ని కూడా ఇప్పుడు ఆపేస్తుంటే మేమందరం చాలా లాస్ అవుతాము. ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే మాకు దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని అంటే మేము నిరసన తెలిపి మా యొక్క బాధ తెలియజేసుకోవడం తప్ప మేము డిమాండ్ చేయట్లేదు. ఇప్పటికైనా డాక్టర్స్ బాధ వినిపించుకుని మా యొక్క బాధని ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పి ఇక్కడ ఎవరైతే పిహెచ్సి డాక్టర్స్ కోరే పరిస్థితి పడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.